నాకైతే అసలు చూసిన వెంటనే చండాలంగా అనిపిస్తుంది. ఎందుకు ఓపెన్ చేసాం మెయిల్ అని అనిపించింది. బట్ స్టిల్ నేను చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఐ రిగ్రెట్ షోయింగ్ దీస్. అండ్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఎమోట్. అసలు నా పింక్ బ్యాక్గ్రౌండ్కి ఈ పింక్కి ఏమన్నా సరిపోయిందా? వా నా క్యారెక్టర్ ఎమోట్ అవుతుందంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను సార్. అండ్ ఇది ఎక్లిప్స్ ఎమోట్. ఇదంతా బాగానే ఉంది. ఓకే, బట్ నెక్స్ట్ బండిల్, దిస్ ఈజ్ పెద్ద జఫా బండిల్. అసలు చూసిన వెంటనే నాకైతే మెంటల్ వచ్చేసింది. సో చూడండి, 3, 2, 1 వేగో. షిట్, ఇది ఆ బండిల్. అసలు ఒక గడ్డం పెట్టి పైన ఏసి వీడు ఏం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాడో కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. గేమ్లో ఎందుకు ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయని అప్పుడప్పుడు నాకు విరక్తి వస్తుంది. సో ఇది మనోడి హెయిర్ ఎలా తీసేయాలి? బాబోయ్ బాబోయ్ నేను వెళ్ళిపోతా బాబోయ్. అది బండిలు. ఓకేనా, అంత దారుణంగా ఉంది. నాకైతే ఇట్ ఈస్ గివింగ్ మీ ట్రామా. నా బండిల్ని అలా ఊహించుకోలేకపోతున్నాను. బట్ నెక్స్ట్ ఒక క్యూట్ ఐటమ్ అయితే వచ్చింది. దట్ ఈస్ దిస్ బండిల్. ఐ మీన్ దిస్ ఈస్ హార్స్. ఇప్పుడు కార్లు అయిపోయినాయి, ఆటోలు అయిపోయినాయి, బైక్లు అయిపోయినాయి, జీప్లు అయిపోయినాయి, మాన్స్టర్ ట్రక్లు అయిపోయినాయి, మొత్తం అన్నీ అయిపోయాక స్కై వింగ్లు అయిపోయినాయి, స్కై బోర్డులు అయిపోయినాయి, పారాషూట్లు అయిపోయినాయి, అన్నీ తీసేసాం, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తది దింపాడు. దట్ ఈస్ హార్స్ మళ్ళీ యూనికార్న్ అంట. దీనికి ఎన్ని స్కిన్నులు వస్తాయి, దీన్ని ఎన్ని విధాలుగా డెకరేట్ చేస్తాడు, ఎంత పెట్టి అమ్ముతాడో మనం చూడాలి. హార్స్ అయితే పర్లేదు, కాస్త యూనిక్గా అనిపించింది. బట్ ఏదో ఒకటి కొత్తది వస్తుంది కదా, వస్తుంది చూపిస్తున్నా అంతే. బట్ ఏ విధంగానూ నాకు ఇది ఒక రీల్ పెడతాం, దానికి 1,00,000 లైకులు వస్తే నేను హెయిర్ స్టైల్ పెట్టి ఆడతాను సేమ్ నా బండిలు ఎలాగే ఉంచి. నా 1,00,000 లైకుల గురించి ఎంత దిగజారేమన్నా అంటారేమో. వద్దులే, 1 మిలియన్ లైక్స్.